దాసోహం గురుదేవానాం ఉత్తమజ్ఞానదాయినాం వాత్సల్య పరిపూర్ణానాం అన్వహం హితభాషిణాం. నీతి సుధాపానము చేయే తరుణమునందు నేని ఎవ్వండేనిన్ బ్రాతిగ మేల్గంచు గదా నీతి నరుని జ్ఞానయోగినే తగమార్చున్. జ్ఞానయోగి ప్రేక్షకులకు, విశేషించి నీతి సుధా కార్యక్రమ వీక్షకులకు సాదర శుభస్వాగతం. శైశవే అభ్యస్త విద్యానాం యౌవనే విషయైషిణాం వార్ధకే మునివృత్తీనాం యోగేనాంతే తనుత్యజాం రఘూణాం అన్వయం వక్ష్యే. కవికుల తిలకుడు కాళిదాసు మహాకవి మనకు ప్రసారించినటువంటి, అనుగ్రహించినటువంటి రఘువంశ మహాకావ్యంలో మొదటి సర్గలో ఆ రఘువంశస్థులు ఎలాంటి వారు, వారు ఎట్లాంటి వారు కాబట్టి నేను వారి చరిత్రను వ్రాయాలని అనుకుంటున్నానో ఆయన వివరిస్తున్నాడు. ఆ రఘువంశీయులందరూ కూడా ఎట్లాంటి వారయ్యా అంటే శైశవే అభ్యస్త విద్యానాం, చిన్నతనంలోనే మొత్తం చదువుకోవలసిన చదువులన్నీ చదివేసుకున్నవాళ్ళు. చదువుకి ఒక వయసు ఉంటుందండి, ఒక నిర్దిష్టమైన వయస్సు. ఆ వయస్సులో చదివిందే చదువు. ఆ తర్వాత చదివిన ఆ జ్ఞానాన్ని అలా పెంచుకుంటూ ఉండడం కోసం బ్రతికినంతకాలం చదువుతూనే ఉండాలి. కానీ చదివింది మర్చిపోకుండా పట్టుబడ్డానికి, తన జీవితాన్ని సంస్కరించుకోవడానికి, ఒక మార్గంలో పెట్టుకోవడానికి, తనకు జీవనోపాధిని ఏర్పరచుకోవడానికి ఒక నిర్దిష్టమైన వయస్సులోనే చదువు పూర్తి అయిపోవాలి. 50 ఏళ్ళు పూర్తి అయిన తర్వాత ఇప్పుడు నేనేదో డిగ్రీ సాధించానండి అంటే ఉపయోగం ఉంది. ఆ తర్వాత ఆ డిగ్రీని పెట్టుకుని నువ్వేను ఉద్యోగంలో చేరగలవా? ఉద్యోగంలో చేరాక ఎంతకాలం పనిచేస్తావు? ఈలోగా రిటైర్ అయిపోతావు. తగిన కాలంలో చదువు పూర్తి కావాలి. అందులో ఈ క్షత్రియ కుమారులు ఉన్నారే, నిజం చెప్పాలంటే వాళ్ళకి ఏమిటండి, ఏదో కూర్చుని తిన్నా తరగనంత ఉంటుంది. వాళ్ళకి తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ధనం ఉంటుంది వాళ్ళ దగ్గర. అందుకని ఎప్పుడైతే కడుపు నిండిన బేరమో నేను చదువుకునేది ఏమిటి అనుకుంటారు. కానీ రఘువంశీయులు మాత్రం అట్లా అనుకునేవారు కాదు. చిన్నప్పుడే తీసుకెళ్ళి గురుకులంలో పడేసేవారంతే. నేను మహారాజుని, నా కొడుకు మహారాజు బిడ్డ, నేను ఎక్కడో పాఠశాలకు పంపాలా, ఆ గురువులు వచ్చి ఇక్కడ వచ్చి పాఠాలు చెప్తారు అని ఏనాడు కూడా వారు అనుకోలేదు. ఎక్కడ గురుకులు ఉంటే అక్కడ పంపించేసేవారు. ఆ గురుకులంలో నిరుపేదవాడు ఉంటాడు, కోట్లకు పడగెత్తినవాడు ఉంటాడు. అందరూ అక్కడ సమానమే, తేడా ఏం లేదు. గురువు గారు కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి, పని చెప్తే ఏ పని చెప్తే ఆ పని చేయాలి, ఎప్పుడు ఏది చదవమంటే చదవాలి, ఏది అప్పగించమంటే అది అప్పగించాలి, అంతే. ఇంకా నేను మహారాజు కొడుకును కాబట్టి నాకు ప్రత్యేకమైన ఆసనం వేయాలి, దాని మీ గురించి చదువుతాను, ఈ నాటకాలు ఏం కుదరవు. వెళ్ళండిరా, వెళ్ళి దర్భలు కోసుకురండిరా అంటే రాజుగారి కొడుకైనవాడు తీసుకురావాల్సిందే, దర్భలు తీసుకురావాల్సిందే. హోమం చేయడానికి సమితులు కావాలి పట్టరండిరా అంటే చితుకులు ఎండిపోయిన పొలాలు రాలిన ఉంటాయి, అవన్నీ పట్టుకురావాల్సిందే. అలా చిన్నప్పటి నుంచి సామాన్యమైన జీవితం గడపడానికి అలవాటు చేసేవారండి రాజులు, మహారాజులు వారి పిల్లల చేత. అప్పుడు ఏమవుతుంది, సామాన్యుల జీవన సరళి ఎట్లా ఉంటుందో వారికి చిన్నప్పుడే అర్థమైపోయేది. అప్పుడు వారు పరిపాలనా పగ్గాలు చేపడితే అప్పుడు సామాన్యులను ఎలా ఉద్ధరించాలో వీటికి ఒక అవగాహన అంటూ ఉంటుంది. విద్యలు, అన్ని విద్యలు చదవాలి, భాష చదవాలి, శాస్త్రాలన్నీ కూడా చదవాలి. అలాగే రాజులు కాబట్టి ముఖ్యంగా రాజనీతి, దండనీతి, యుద్ధనీతి ఇట్లాంటివన్నీ కూడా చదవాలి. నీతి శాస్త్రం, ఆర్థిక శాస్త్రం ప్రధానంగా చదవాలి. ఈ నీతులన్నీ కూడా బాగా వంట పట్టకపోతే వాడి పరిపాలన ఏం చేస్తాడు? చదువుకున్నవాడే పరిపాలన చేయాలి. ఇవాళ మన ప్రజాస్వామ్యంలో ఓట్లు పడితే వాడు రాజు అవుతాడు. వాడు చదువుతో పని లేదు. వేలుముద్ర వేసేవాడైనా మహారాజు కావచ్చు, ఒక మంత్రి అవ్వచ్చు. కాకపోతే ఏంటంటే ఇవాళ ఈ చదువు మీద బాగా చైతన్యం పెరిగింది కాబట్టి ప్రతివారు చదువుకుంటున్నారు కాబట్టి ఇవాళ రాజకీయ నేతలు ఎవరు కూడా చదువు రాని వారు, వేలుముద్ర వాళ్ళు ఎవరు కూడా రాజకీయ నేతలు అవ్వడం లేదులండి. చదువుకున్న వాళ్ళు అవుతున్నారు, కొంతవరకు సంతోషమేది. కానీ రాజ్యాంగంలో మాత్రం హక్కు అయితే ఉంది, ఏమీ చదువుకోకపోయినా సరే ప్రజాపరిపాలన చేసేయచ్చు అని. ఏమీ చదువుకోనోడు ప్రజాపరిపాలన చేస్తాడు అంటే ఎట్లా చేస్తాడు? వాడికి ఏమవుతుంది? ప్రతిదానికి ఇతరుల మీద ఆధారపడాలి. ఎప్పుడైతే ఇతరుల మీద ఆధారపడతాడో వాడు వీళ్ళని మోసం చేయొచ్చు, వీడికంటూ స్వయంగా అవగాహన లేకపోతే. అందుకని ప్రజాపాలన చేయవలసినటువంటి యోగ్యత ఎవరికైతే ఉంటుందో వారందరూ తప్పనిసరిగా అన్ని విషయాలు కూడా ఆకలింపు చేసుకోవడానికి సంబంధించిన గ్రంథాలన్నీ చదవాల్సిందే. శైశవే అభ్యస్త విద్యానాం. శైశవము అంటే శిశువుకి సంబంధించింది శైశవం, బాలునికి సంబంధించింది బాల్యం,
యువ వయస్సులో ఉన్నవాడికి సంబంధించింది యౌవనం, వృద్ధులకు సంబంధించింది వార్ధక్యం. అంటే బాలుడి కంటే చిన్నవాడు శిశువు అంటే అనమాట. అంటే బాలుడు అంటే కొంచెం 6వ తరగతిలోకి వస్తే అక్కడి నుంచి వాడిని 10వ తరగతి వరకు బాలుడు అనొచ్చు. కానీ ఎల్కేజీ నుంచే వాడు బాలుడు అన్నాం, ఇంకా వాడు శిశువే పాపం. అందుకని వాళ్ళ శైశవం. అప్పటి నుంచే చదువులు మొదలుపెట్టేవారు. మనమేనా అలాగే చేస్తాం కదా, వయసు అదే, చదివించే వయసు అదే. అయితే కొంత వయసు వచ్చేప్పటికీ దరిదాపుగా వీళ్ళ చదువు పూర్తి అయిపోయింది. అంత బ్రహ్మాండంగా వేగంగా చదువు తప్ప రెండవ లోకం లేనట్లుగా చదివేవారు. ఇవాళ చదువు ఏదో జీవితంలో కొంత భాగం చదువు, అప్పుడప్పుడు చదువుతూ ఉంటాడు, మిగిలినవన్నీ సరదాగా వ్యాపకాలతో గడిపిస్తూ ఉంటాడు. పరీక్షలు వచ్చేప్పటికి మాత్రం గుబులు వచ్చేస్తుంది, అక్కడి నుంచి కాపీలు ఎలా కొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదేదో ముందే జాగ్రత్తగా శ్రద్ధగా కష్టపడి చదివితే ఆ కాపీలు కొట్టాల్సిన కర్మ ఉండదు కదా. పరీక్షలో ఇన్విజిలేటర్ మంచివాడు పడితే బాగుండు. మంచివాడు అంటే అర్థం కాపీలు కొట్టనిచ్చేవాడు అని. అంతేగాని ఎవరో కాపీలు కొట్టని స్ట్రిక్ట్గా ఉంటే స్ట్రిక్ట్గా ఉన్నవాడు దుర్మార్గుడు. నిజానికి స్ట్రిక్ట్నెస్ అనేది మంచితనం, అది గొప్ప లక్షణం. కానీ వాళ్ళని దుర్మార్గంగా వక్రీకరిస్తారు జనాలు. అయ్యో వాడు దుర్మార్గుడు అండి బాబు అని. ఏం దుర్మార్గం? కాపీలు కొట్టడం అంతకంటే అతను చేసింది ఏం లేదు. ఇది దేవుడండి నిజంగాను. ఎన్ని కాపీలు రాసుకుంటున్నా ఏం నోరు ఎత్తలేదు. అంటే అతను చట్టానికి వ్యతిరేకంగా చేశాడు అక్కడ, వీళ్ళందరికీ దేవుడయ్యాడు. అలా ఉంది వాళ్ళ లోకం. కానీ వీళ్ళు అలా కాదు. పైగా వీరు చదువుకున్న విద్య వేరు, ఇవాళ మన పిల్లలు చదువుతున్న విద్యా విధానం వేరు. వాళ్ళు చదువుతున్న విద్యలో 100కి ఎన్ని మార్కులు రావాలి? ఇవాళ 35 మార్కులు వస్తే వాడు పాస్ అయిపోయినట్టే. 50 మార్కులు వస్తే సెకండ్ క్లాస్, 60 మార్కులు వస్తే ఫస్ట్ క్లాస్. ఇంకా ఆ తర్వాత అయ్యో మా 9.9 వచ్చేయండి. ఇప్పుడు ర్యాంకులు ఇలా కూడా కొలుస్తున్నారు కదా అని 9.9 వచ్చేయని ఆనందపడుతున్నారు. కానీ ఇంకా 1 పాయింట్ జ్ఞానం అతని దగ్గర లేదు. అంటే లోపం ఉన్నట్టే అక్కడది. ఇంకా 9 వచ్చింది, 9.5 వచ్చింది అంటే ఇంకో 0.5 మిగిలిపోయింది అక్కడ. ఇప్పుడు 100కి 80 మార్కులు 90 మార్కులతో పాస్ అయ్యంటే చాలా గొప్పవాడు. వైద్య వృత్తిలోకి వచ్చాడు, 90 మార్కులతో పాస్ అయ్యాడు. అబ్బో వాడు ఏకంగా స్టేట్ ఫస్ట్ అయితే కూడా వచ్చేసింది, అందరూ సన్మానం చేశారు, వాడు ప్రాక్టీస్ మొదలెట్టాడు. ఇప్పుడు 100కి 90 మార్కుల పరిజ్ఞానం ఉందో ఆ వైద్యంలో చేసేస్తాడు. ఏ 10 మార్కులు సాధించలేకపోయాడో దానికి సంబంధించిన కేసు వస్తే వాడు ఏం చేస్తాడు అక్కడ? ఏ 10 మార్కులకు సంబంధించిన అవగాహన వాడికి లేదో అదే రోగం ఉన్నవాడు వచ్చాడు, ఎలా చేస్తాడు వైద్యం? అంటే ఆ లోపమే కదా. పూర్వకాలంలో గురుకులాశ్రమంలో చదువులంటే అవి కాదండి, 100కి 100 మార్కులు రావాల్సిందే. 1 మార్కు తగ్గినా అంటే ఇంకా ఇందులో నీకు అజ్ఞానం ఉందన్నమాట. ఈ అజ్ఞానం కూడా పోగొట్టుకునేదాకా నీకు బయటకు వెళ్ళడానికి అవకాశం లేదు. అలా చదివించారు. గురుకుల విద్య అంటే రావడం అంటే మొత్తం రావడమే. ఇప్పుడు 2 ఎక్కువ ఉందంటే 2 రెళ్ళు 1 2 2 2 2 4 మొదలు పెట్టాక 20 రెళ్ళు 40 వరకు రావాల్సిందే. 19 వరకు వచ్చింది, ఆ చివరి లైన్ ఒకటి రాలేదు అంటే 20 రెళ్ళంతా నీకు తెలియదు అనమాట. ఇంకా అదే వస్తే లెక్కలో ఏం చేస్తావు? కనుక 100కి 100 మార్కులు రావడమే నిజమైనటువంటి పాండిత్యం అంటే. అలా చదివేవారు వారందరూ కూడా. ఒక గ్రంథం మొదలు పెడితే ఈ చివరి నుంచి ఆ చివరి దాకా వెళ్ళిపోవడమే మొత్తం అంతా కంఠగతం. పుస్తకేష్టుయా విద్య, అది పుస్తకాల్లో ఉన్నది విద్య కాదు, మస్తకంలో ఉన్నది మాత్రమే విద్య. అలాగే పరహస్తేషు యద్ధనం, నీ దగ్గర డబ్బు ఉంది, ఎవడో అవసరం వచ్చి అప్పడిగాడు, ఇచ్చావు, నాకు ఇంత డబ్బు ఉంది అనుకుంటావు. సరిగ్గా నీకు అవసరం వచ్చిందని ఈ క్షణంలోనే వాడు ఇస్తాడా? వాడు ఎప్పుడు ఇవ్వగలడో అప్పుడే ఇస్తాడు. అంటే ఆ ధనం నీ ధనం కింద లెక్క కాదు, నీకు అవసరానికి ఉపయోగపడదు. నీ చేతిలో ఉన్నదే నీ అవసరానికి ఉపయోగపడుతుంది. అలాగే నీ బుర్రలో ఉన్నదే నీకు అవసరానికి ఉపయోగపడుతుంది తప్ప పుస్తకంలో ఉన్నది ఎక్కడో మధ్యలో బయట ఎక్కడో ఉంటావు, ఏదో సందేహం వచ్చింది, ఆ సందేహం సంబంధించి ఈ విషయం ఫలానా పుస్తకంలో ఉందని నీకు తెలుసు, నోట్లో లేదు, మళ్ళీ ఇంటికి వచ్చి పుస్తకం చూసుకుని అప్పుడు చేస్తావా? లాయర్ కోర్టులో వారిస్తూ దీనికి సంబంధించి సెక్షన్ ఎక్కడో ఉందంటే పుస్తకంలో, ఇంటికి వెళ్ళి ఒకసారి సెక్షన్ చూసుకొస్తానంటాడా? వైద్యం పట్టుకోసేస్తున్నారు, ఇక్కడ ఏం చేయాలో నా పనులు ఆ పుస్తకంలో ఉంది, ఇంటికి వెళ్ళి ఒకసారి పుస్తకం చూసిన మిగతా ఆపరేషన్ పూర్తి చేస్తానంటాడా? అంటే ఆ జ్ఞానం అంతా మస్తకంలో ఉండాలి, పుస్తకంలో కాదు ఉండాల్సింది. కనుక వారందరూ కూడా మస్తక విద్య, పుస్తక విద్య కాదు. శైశవే అభ్యస్త విద్యానాం, శైశవంలో ఉండగానే కావలసిన చదువులన్నీ కూడా చదువుకున్నవారు. అంటే అందరూ విద్యావంతులు, అందరూ జ్ఞానులు, జ్ఞానము చేత వృద్ధులు వారు అవడానికి బాల్యంలో ఉన్నా సరే. శైశవే అభ్యస్త విద్యానాం యౌవనే విషయేషిణాం, విషయ ఏషిణాం అంటే విషయములు అంటే సుఖభోగములు.
సుఖము భోగము అనేది ఎప్పుడు వచ్చేది ఏర్పడేది అంటే వీళ్ళు యవ్వనంలోకి వచ్చిన తర్వాత మాత్రమే వచ్చేది. అంటే అంతవరకు చదివే, యవ్వనం వచ్చేంతవరకు. ఇప్పుడు సుఖార్థీ చేత్ కుతో విద్యా, విద్యార్థీ చేత్ కుత సుఖం అన్నారండి. చదువు కావాలి అనుకున్న వాడికి సుఖం ఉండదు, సుఖం కావాలనుకున్న వాడికి చదువు అవ్వదు. ఇది శాస్త్రం చెప్పిన మాట, నీతి శాస్త్రం చెప్పింది. నీకు సుఖం కావాలా, హాయిగా 9 అవ్వకుండా పడుకోవాలి, మళ్ళీ బారెడు బొద్దకెక్క లేవాలి, లేచిన తర్వాత పగలు కూడా శుభ్రంగా ఆ టీవీ దగ్గర చూస్తూ అలా కాలక్షేపం చేసుకోవాలి, మారిన సినిమాల్లో చూస్తూ ఉండాలి. ఇవన్నీ సుఖాలు. ఇంక నీకు చదువు అవుతుంది లేదు. నేను ఏమైనా సరే మంచి మార్కులతో 10th క్లాసు 10కి 10 తెచ్చుకోవాలి అనే కోరిక నీకుందా? రాత్రికి అసలు పొద్దుపోయేదాకా చదవాల్సిందే, తెల్లారగట్లే చదవాల్సిందే, టీవీ దగ్గర కూర్చోకూడదు, సినిమాలకు వెళ్ళకూడదు, అన్నీ వదులుకోవాలి. ఇంకా అంటే సుఖం ఉండదు నీకు. ఎప్పుడు ఉంటుంది? చదువు పూర్తి అయిపోయాక జీవితం అంతా సుఖం ఉంటుంది. జీవితం అంతా సుఖపడటం కోసం అని చెప్పి చదువుకునే వయసులో కష్టపడాలి. కష్టే ఫలి అన్నారు. కష్టపడితేనే ఫలితం వస్తుంది, కానీ కష్టపడకుండా ఫలం కావాలంటే, సుఖపడితే ఫలం రాదండి, కష్టపడితే ఫలితం వస్తుంది. కాబట్టి యవ్వనం వచ్చే వరకు అన్ని సుఖాలకు దూరంగా ఉండేవారండి పాపం రాజపుత్రులు కూడా. ఏ కట్టిక నేల మీద పరుండేవారు. ఆ గురువుగారు పెట్టిన, ఆ గురువుగారి భార్య పెట్టిన మామూలు అన్నం తింటూ ఉండేవారు. ఆవిడ నాకు ఏదో షడ్రసోపేతమైన భోజనం కావాలంటే ఏం కుదరదు. ఇంతమంది విద్యార్థులు వాళ్ళందరికీ ఆవిడ వండి పెట్టాలి. వాళ్ళకి ఏముంటుంది పాపం, వాళ్ళు ఉన్నంతలోనే పెడతారంతే. అదే తిని కాలక్షేపం చేయండి, నాకు వాళ్ళ గారెలు కావాలి, వాళ్ళ బూరెలు కావాలి, నాకు వాళ్ళ పనసకాయ కూర కావాలి, ఇట్లాంటి కోరికలకి అక్కడ సావకాశమే లేదు. ఇప్పుడు యవ్వనంలోకి వచ్చిన తర్వాత అప్పుడు వారికి వీడు అన్ని ఇంట్లోనే పరిపూర్ణుడయ్యాడు, ఇంక వీడికి వివాహ యోగ్యత వచ్చింది అని వివాహం చేస్తే, వివాహమైన తర్వాత గృహస్థాశ్రమం స్వీకరించిన తర్వాత అప్పుడు సుఖం అంటే ఏమిటో వారికి తెలిసేది. ఆ యవ్వన జీవితం అంతా హాయిగా సుఖంగా జీవించేవారు. అక్కడ అది యవ్వనం వచ్చే వరకు జీవితం ఉండేది కాదు. అంటే ఇవాళ మనం చూస్తున్నామండి, హై స్కూల్లో చదివే విద్యార్థులు కూడా మధుపానానికి అలవాటు పడుతున్నారు, మద్యపానానికి అలవాటు పడుతున్నారు, అలాగే ధూమపానానికి అలవాటు పడుతున్నారు. మరి వారి జీవితం ఏ దిశగా వెళ్ళిపోతుందని వాళ్ళు అనుకుంటున్నారో అర్థం కావడం లేదు. ఈ దౌర్భాగ్యపు అలవాట్లు వాళ్ళకి ఎందుకు వస్తున్నాయి చిన్నతనంలో తెలియదు. వీడు యవ్వనంలో కూడా సుఖం అంటే ఏంటి? ఏది న్యాయబద్ధమో, ఏది ధర్మబద్ధమో అటువంటి సుఖాన్నే పొందేవారు తప్ప ధర్మేతరమైనటువంటి సుఖం జోలికి ఏనాడు వారు వెళ్ళేవారు కాదు. ఎందుకంటే ఇంతవరకు వారికి చదివినటువంటి చదువు, అబ్బినటువంటి సంస్కారం వారిని అలా వెళ్ళనిచ్చేది కాదు, ప్రక్కదారులమ్మట, అడ్డదారులమ్మటాను. అందుకని యవ్వనంలో మాత్రమే విషయ సుఖాలను, విషయము అంటే సుఖము, సుఖభోగాలకి విషయం అని పేరు. మామూలుగా విషయం అంటే మ్యాటర్ అనే అర్థంలో మనం వాడుకుంటాం కదా, కానీ విషయ శబ్దానికి రకరకాల అర్థాలు ఉన్నాయి. ఆ సుఖభోగాలు అంటే ధర్మపత్ని యందు ఆ కామోపభోగాలను అనుభవించడం, దాని యందు సంతానం చక్కని సత్సంతానాన్ని పొందడం, అది ఏది తినకూడదో అది తినకుండా ఉండడం, ఏది తినవచ్చో అదల్లా తినడం, ఏది తినవచ్చో అది కూడా తినే అవకాశం గురుకులంలో లేదు, ఇప్పుడు అవన్నీ తినచ్చు. అలాగే పట్టుపరుపుల మీద పడుకునే అవకాశం గురుకులంలో లేదు, ఇప్పుడు పడుకోవచ్చు. అలాగే ఇంకా ఎటువంటి సుఖాలు ఏమైనా ఉంటే ఆ సుఖాలని పొందేటువంటి అవకాశం, కోరింది తినేటువంటి అవకాశం, ఇవన్నీ ఇప్పుడు యవ్వనంలోకి వచ్చిన తర్వాత మాత్రమే వాడు పొందేవారు. యవ్వనే విషయైషిణాం వార్ధకే మునివృత్తీనాం. ఇంకా వార్ధక్యం వచ్చింది. మన వాళ్ళు వృద్ధాప్యం అంటుంటారు చూసారా, వృద్ధాప్యం అనే మాట తప్పండి. వృద్ధాప్యం అనే పదం అసలు లేదు. ఎందుకని? వృద్ధుడు, వార్ధక్యము ఉంటుంది, లేదా వృద్ధత్వము ఉంటుంది. వృద్ధాప్యం మధ్యలో ఎక్కడి నుంచి వచ్చింది, అది ఎక్కడి నుంచి కొట్టుకొచ్చిందో వచ్చేసింది, మనందరికీ అలవాటు అయిపోయింది. వృద్ధాప్యం అనే పదమే పలకకూడదు అసలు, మనం వార్ధక్యం అని మాత్రమే అనాలి. ఈ వార్ధక్యంలో వీళ్ళు మునివృత్తితో ఉండేవారు. మునివృత్తి అంటే మునివృత్తి లాంటి వృత్తి అని అర్థం. అచ్చంగా వీళ్ళు ముందైపోయేవారు అర్థం కాదు అక్కడ. అంటే వీళ్ళు మళ్ళీ ఓ వశిష్ఠుడిలాగో, ఓ విశ్వామిత్రులాగో మళ్ళీ గడ్డాన్ని మీసాలు పెంచేసి, లేదా నారబట్టలు కట్టేసి అడవులకు విడిపోయి అలా ఉన్నారని కాదు. వీళ్ళు గృహస్థులుగానే ఉండేవారు, కానీ మునివృత్తి లాంటి వృత్తి. ఆ మునులు ఏం చేస్తారు? తెల్లవారగట్ల లేస్తారు, వీళ్ళు లేచేవారు. లేచిన దగ్గర స్నానం చేసి సంధ్యావందనం చేసుకుంటారు, వీళ్ళు అదే పని. వాళ్ళు అగ్నిహోత్రం చేసుకుంటారు, వీళ్ళు అదే పని. ఇంకా వారి చింతన, వారి ఆలోచన భగవంతుని గురించి, ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత పొందవలసిన మోక్షము గురించి తప్ప సంసార లంపటమునకు సంబంధించినటువంటి ఆలోచన అసలు చేసేవారు కాదు. మామూలుగా
బాల్యస్తావత్ క్రీడాసక్త. బాల్యంలో ఉంచేస్తే ఆటల మీదే దృష్టి. తరుణస్తావత్ భోగాసక్త. యవనంలోకి వచ్చాడనుకోండి భోగాల మీదే కోరిక. వృద్ధస్తావతు చింతాసక్త. వృద్ధులయ్యాక చింతలు. చింతలంటే బాధలు. వృద్ధులయ్యాక బాధలేంటి ఇంకా అంటే శారీరకమైన అనారోగ్యం వస్తే ఆ బాధలు, అది దాని చింతనం. మానసికమైన చింత ఏమిటి వీడికి అంటే నా కొడుకు వాడు ఆ పని చేస్తున్నాడు, ఈ పని చేస్తున్నాడు, మనవడు అలా చేస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు, ఈ మనవరాల పరిస్థితి ఏమిటో, ఆ మునిమనవడు ఎలా ఏమవుతాడో. ఇంతకాలం వాళ్ళకి ఏదో చేస్తే వాళ్ళ రెక్కలు వచ్చేసి వాళ్ళు బతుకుని ఇంకా వాళ్ళ గురించే చింత. ఇంకా వీళ్ళు డబ్బులు బాగా ఖర్చు పెట్టేస్తున్నారు, వీళ్ళందరినీ నియంత్రించాలి, ఇది ఎలాగే ఈ ఆస్తిని ఇంకా ఎలా పెంచాలి, ఏమిటి నేను ఇంతవరకు ఇంతే పెంచాను ఇంకా పెంచాలి, ఇవే ఆలోచనలు. నువ్వు దేవుడి గురించి ఎప్పుడు ఆలోచిస్తావు, భగవంతుడి గురించి ఎప్పుడు ఆలోచిస్తావయ్యా? అస్సలు పరమే బ్రహ్మణి కోపి నసక్త అంటారు జగద్గురు శంకరాచార్యులు వారు. ఇలాగా బాల్యంలో ఆటల గురించి ఆలోచించావా, యవ్వనంలో భోగాల గురించి ఆలోచించావా, వృద్ధులైన తర్వాత ఏవో చింతలతోటే గడిపేసావా? అసలు పరమాత్మ మీద నీ దృష్టి ఎప్పుడు లగ్నమైంది కనుక నీకు ఎందుకు రావాలి మోక్షం, ఎందుకు వస్తుంది? మళ్ళీ పుడతావు, మళ్ళీ చస్తావు, మళ్ళీ పుడతావు, మళ్ళీ బాధలు పడతావు, మళ్ళీ చస్తావు. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుతుస్తారే పాహి మురారే కృపయా పారే కృపయా అపారే అని. ఈ జనన మరణ చక్రము నుండి మనం బయటపడాలి అంటే వృద్ధులైన తర్వాత మన దృష్టి పరిపూర్ణముగా భగవంతుని మీదకి చేరిపోవాలి. మిగతావన్నీ ఆ పిల్లలు వాళ్ళకి చేయాల్సినవన్నీ మనం చేసాం, మన కర్తవ్యం నిర్వర్తించుకున్నాం. ఆ తర్వాత వాళ్ళ బతుకులు వాళ్ళకి పరమాత్మ ఎలా నడిపిస్తే అలా వాళ్ళు నడుస్తారు. మనం మాత్రం పరమాత్మ ధ్యానం తప్ప రెండవ అవసరం లేదు అన్నట్టుగా బ్రతికితే దానిని మునివృత్తి అంటారు. ముని అన్నవాడు ఎప్పుడూ కూడా జీవహింస చెయ్యడు కనుక జీవహింస జోలికి వెళ్ళకూడదు. ముని అయినవాడు ఎప్పుడూ కూడా దీన్ని మాంసాహారాన్ని స్వీకరించడు కనుక వృద్ధులైన వారు ఇంకా మన మాంసాహారాన్ని పరిపూర్ణంగా విడిచిపెట్టాలి. వృద్ధులైన వారు ఎప్పుడూ కూడా మునులైన వారు ఎప్పుడూ కూడా ఇతరుల శ్రేయస్సునే కోరుకుంటారు తప్ప ఇతరుల యొక్క కష్టాన్ని కోరుకోరు. ఇతరులకు మేలు జరిగితే అసూయపడరు. ఆ లక్షణాలు లేకుండా ఉండాలి. అలా ఉంటేనే దాన్ని ముని వృత్తి అంటారు. అలాగే మంత్రం ద్రష్టారహ మునయ అంటారు. ఎవరు మంత్రాలు దర్శిస్తారో వారు మునులు. అంటే మంత్రాన్ని దర్శించగలిగినటువంటి శక్తి లాంటి శక్తిని పొంది ఆ పరమాత్మను ధ్యానం చేస్తూ ఉండాలి. మంత్రములన్నీ పరమాత్మ గురించి చెబుతూ ఉంటాయి కాబట్టి అంచెది ముని ఎట్లా జీవిస్తాడో అట్లాంటి జీవనాన్ని వీళ్ళు వృద్ధులైన తరాడు జీవించాలి. కానీ శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు వీరు మాత్రం మంచి యవ్వనంలో కూడా 14 ఏళ్ల పాటు పాపం మునివృత్తితో జీవించారండి. 14 ఏళ్ల పాటు అరణ్యవాసంలో ఉన్నారా? ఆ అరణ్యవాసంలో నారబట్టలు కట్టుకుని ఉన్నారండి. కాళ్ళకి పాదరక్షలు కూడా లేకుండా ఉన్నారు. పక్కనే సీతమ్మ తల్లి ఉన్నా 14 ఏళ్ళు కఠినమైన బ్రహ్మచర్యాన్ని పాటించాడు శ్రీరామచంద్రుడు. నాతిగల బ్రహ్మచర్యము నా తరమా అన్నారు. రాముని తరమైందని. స్త్రీ ప్రక్కన లేకపోతే బ్రహ్మచర్యం పాటిస్తా తప్పదు. ఇంకా అసలు ప్రక్కన స్త్రీని పెట్టుకుని కూడా బ్రహ్మచర్యం పాటించడం నా తరమా అన్నాడు. ఒక నాతిగల బ్రహ్మచర్యము, నాతి అంటే స్త్రీ, నాతిగల బ్రహ్మచర్యము నా తరమా, నా తరమా చేయడం అన్నాడు. శ్రీరామచంద్రుడు ప్రక్కన సీతమ్మను పడుకు హట్టు పెట్టుకుని 14 ఏళ్ళు గడుపుతూ కూడా నిష్ఠగల బ్రహ్మచర్యం పాటించాడు. లక్ష్మణుడికి ఎలాగో ప్రక్కన ఊరిమిడి లేనే లేదు. భరతుడు ఇక్కడ నగరంలో తన నందిగ్రామంలో పరిపాలన చేస్తూ కూడా రాముడు అలా ఉంటే నేను అలా ఎందుకుంటానని అతను కూడా నారబట్టలు కట్టుకుని అతను బ్రహ్మచర్యం పాటించాడు. నా ముగ్గురన్న గారిలో అలా ఉంటే నేను తక్కువ తిన్నానా అని శత్రుఘ్నుడు అందరూ బ్రహ్మచర్యం పాటించారు. వయసులో ఉండగా బ్రహ్మచర్యం పాటించిన వాళ్ళు, వయసులో ఉండగా మునివృత్తిని అవలంబించిన వాళ్ళు వీళ్ళు. మామూలుగా రఘువంశీయులందరూ కూడా వార్ధక్యం వచ్చిన తర్వాత మునివృత్తిని అవలంబిస్తూ ఉండేవారు. తర్వాత యోగేనాంతే తనుత్యజాం. అంతే అంటే అంత్యకాలము సమీపించిన తరువాత సరే ఇంకా నేను శరీరాన్ని విడిచిపెట్టవలసిన సమయం ఆసన్నమైనది, ఇంక ఈ శరీరం నాకు సహకరించడం లేదు కనుక నేను విడిచిపెట్టి బయటికి వెళ్ళాలి అని వారికి వారే సంకల్పించుకుని ఇంకా యోగంలో ఉండి యోగంతో ప్రాణాన్ని బయటికి తెచ్చేసుకునేవారు. అది మళ్ళీ ఆత్మహత్య అవ్వదు, విషం త్రాగరు, నీడలో దూకరు, నిప్పులో దూకరు, ఉరితాడు బిగించుకోరు. కానీ అలా కూర్చుని ధ్యానం చేస్తూ ఉంటే ఆ ధ్యానంలోంచే ప్రాణోత్క్రమణం జరిగిపోయేది వారికి. లేదా యోగాగ్నిని, అగ్ని మళ్ళీ అగ్గిపులు తీసుకొచ్చి అక్కడ వేయడం కాదు, అక్కడ యోగంతో అగ్ని పుట్టించేవారు. అప్పుడు ఆ అగ్నిలో వారి శరీరాన్ని వారే దహనం చేసుకునేవారు. దానికి ఆత్మహత్యా దోషం రాదు.
అలాగా యోగము ద్వారా శరీరాన్ని విడిచిపెట్టేవారు, కానీ మంచం పట్టేసి ఏళ్ళు పూళ్ళు అలా మంచం మీద పరుండి ఆ వైద్యుల చేత వైద్యం చేయించుకుంటూ ఆ కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు వీళ్ళ చేత సేవలు చేయించుకుంటుంటే వాళ్ళు తిట్టిపోసుకుంటూ ఉంటే మాయదారి ముసలాడు వీడు చావుడు మన ప్రాణాలకు వచ్చాయని చెప్పేసి పైకి ప్రేమ నటిస్తున్నా కానీ ఆ రకంగా వాళ్ళు తిట్టుకుంటూ నసుక్కుంటూ విసుక్కుంటూ సేవలు చేస్తారు తప్ప ముసలాడు అయిపోయిన తర్వాత ప్రేమగా సేవలు చేస్తారంటే ఒట్టి మాటేనండి. ఉంటుంది తల్లి మీద తండ్రి మీద ప్రేమ ఉండదు అని ప్రేమ ఉంటుంది, కానీ ఒక 50% ప్రేమ ఉంటుంది, 50% విసుగు కూడా ఉంటుంది, 50% అసహనం కూడా ఉంటుంది. ఆ సేవ చెయ్యలేనితనం వచ్చేస్తుంది. ఏంటి ఆ పని చేయొద్దన్నారా, మళ్ళీ అలాగే ఎందుకు చేస్తావు అని తల్లి మీద తండ్రి మీద విసుక్కుంటారు. వాళ్ళు వృద్ధులు వాళ్ళకి తెలియని పాపం చేస్తూ ఉంటారు. ఈ ముసలాడు ప్రాణం తోడేస్తున్నాడండి అంటుంటారు, పైకే అంటుంటారు ఆ మాటలు. ఇలాగ అందరి చేత ఆ మాటలు పడి కాలాడక చేయాడక నోరాడక కన్నాడక పళ్ళూడి ఇంకా వాడు నరకయాతనంతా చచ్చిపోయిన తర్వాత నరకం ఎట్లా ఉంటుందో ఎవరికీ తెలియదు, కానీ బ్రతికుండగా మంచం మీద వాడు పొందే యాతన అది నిజమైన మరణయాతన. అంటే అలా మరణయాతన లేకుండా ఎలా ఉండాలట, అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం అన్నారు. జీవితం అంటే ఎవరి దగ్గర తలకాయ ఉంచి చేతులు కట్టుకుని చేతులు చాచి బతకక్కలు లేకుండా తన బ్రతుకు తాను బ్రతకగలగాలి, అది నిజమైన జీవితం. మరణం అంటే ఇలా మంచం పట్టి ఏళ్ళు పూళ్ళు చేయించుకోవడం, కానీ వాడి మలమూత్రములు కూడా ఆ ఇంట్లో పిల్లలే, ఆ కోడలో కూతురు కొడుకు వాళ్లే తీసి శుభ్రం చేయవలసి వస్తే అంతకంటే శాపము అంతకన్నా దౌర్భాగ్యం కేవలం ఉంటుంది జీవితానికి. అదే పాప ఫలం అలా అనుభవిస్తారు. మరి ఏ పాపాలు చేయని వాళ్ళు ఇంకా వాళ్ళ ఆ పాప ఫలం అనుభవించాల్సిన అవసరం రాదు కాబట్టి సునాయాసమైనటువంటి మరణాన్ని పొందుతూ ఉంటారు. కనుక వీళ్ళు కూడా అట్లాగా అనాయాసమైన మరణాన్ని యోగంతో వారు ఆ మరణాన్ని పొందేవారట. ఆ తరువును వారు కావాలనుకుని విడిచిపెడుతూ ఉండేవారట. అది రఘువంశస్థుల యొక్క గొప్పతనం. ఆ గొప్పతనం కనుక మనం గమనించుకుని అందులో 100వ వంతైనా మనం ఆచరించడానికి ప్రయత్నం చేస్తే మన జీవితం స్వస్తిమయమవుతుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః.